దేవుని వైపు తిప్పబడ్డారట. దానిని ఏం చేస్తున్నారు? దానిని ఆ సమాచారాన్ని అందిస్తే వాళ్ళకి ఏం కలిగిందట? మహా సంతోషం కలిగిందట. భూమి మీద ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఉన్న దేవుడు, దేవదూతలు అందరూ ఏం చేయబడతారు? సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. మరి ఈ యేసు క్రీస్తు ప్రార్థన సంఘ బిడ్డలు బయటికి వెళ్తున్నారా? ఈ ఆ త్రోవ గుండా ఈ త్రోవ గుండా వెళ్తున్నారా? సువార్తలు ప్రకటిస్తున్నారా? ఆత్మలు రక్షించబడుతున్నాయా? బాప్తిజాలు ఇస్తున్నారా? దేవునికి తిరిగి వారిని అప్పగిస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకుడు గొర్రెల్ని కనడు, గొర్రెల్ని కనాలి. సేవకుడు కాపరి తత్వం. కాపరి అంటే ఆ కన్న గొర్రెలను కాపాడాల్సిన బాధ్యత కాపరిది, గొర్రెలను కనాల్సిన బాధ్యత గొర్రెలది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 8:8 చూడండి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. సీమోనుకు ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయొచ్చు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ అక్కడ మహా సంతోషము కలిగిందట. ఎక్కడండి? ఆ మీద వచ్చిన ఒకసారి చదవండి బ్రదర్. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. దేనికి కలిగింది? ఆ మీద చదవండి బ్రదర్. ఆ పై వచ్చిన అనేకులను పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. అనేకులను పట్టిన అపవిత్రాత్మలను వాళ్ళని వదిలిపోయిందట. అక్కడ ప్రార్థన చేసినప్పుడు, చేతులు ఇచ్చినప్పుడు, అక్కడికి వెళ్ళి వారు ప్రార్థన చేసి చేతులు ఇచ్చినప్పుడు అక్కడ అపవిత్రాత్మ పట్టిన అనేక దెయ్యాలు వారిని విడిచి వెళ్ళిపోయాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చెప్తుంది, మీకు వివరించడానికి నాకు టైం లేదు కానీ ప్రతి రోగము ఒక దెయ్యమే. ప్రతి రోగం కూడా ఒక దెయ్యమే. మీరు యేసు క్రీస్తు తన పరిచర్యలో చూడండి, గుడ్డి దెయ్యమా పో, మోగ దెయ్యమా పో, చెవిటి దెయ్యమా పో, ఏంటి చంద్ర రోగమా, చంద్ర రోగం కలిగించే దెయ్యమా బయటికి పో అన్నాడు. వాటిని ఏమన్నాడు? దెయ్యాలన్నాడు. ప్రతి రోగం, ప్రతి బలహీనత దెయ్యాలే. యేసు నామములో వాటిని గద్దిస్తే అవి బయటికి పోతాయట. దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా బయటికి వెళ్ళి అనారోగ్యాలతో, బలహీనతలతో, కష్టాలతో, కన్నీళ్లతో సతమతం అవుతున్న వారి దగ్గరికి వెళ్ళి మన చేతులుంచి కొబ్బరి నూనె రాసి వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు వారిలో ఉన్న దురాత్మ చీకటి శక్తులు బయటికి పోతాయి. అవి పోయినప్పుడు మహా సంతోషం కలుగుతుంది. దేవునికి చెప్పలు కొడదాం. హల్లెలూయా. శిశువు పుట్టాడు, నీకు సంతోషమే. కుమారుడు అనుగ్రహించబడ్డాడు, నీకు సంతోషమే. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. అది భూమి మీద ఉండే రాజ్యం కాదు, పరలోకానికి సంబంధించిన రాజ్యం. అది నీకు సంతోషమే. మరి దేవునికి సంతోషం కలగాలి అంటే, దేవునికి సంతోషం కలగాలి అంటే మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి, బయటికి వెళ్ళాలి. చీకటి శక్తులతో పీడింపబడి భయపడాల్సిన పని లేదండి. ఈరోజు అంతే భయమే. దేవుని బిడ్డలకి భయం ఏంటండి? దేవుని పిల్లలకి భయం ఏంటండి? వాక్యం చదివిన వాళ్ళకి భయం ఏంటండి? ప్రార్థన జీవితం ఉన్న వాళ్ళకి భయం ఏంటండి? భయపడుతున్నావు అంటే నీకు ప్రార్థన జీవితం లేదు, వాక్యం చదివే అనుభవం లేదు, కన్నీళ్లు కార్చి మోకాలు వేసి చేతులెత్తే అనుభవం లేదు కనుకనే నువ్వు భయపడుతున్నావు. అదే నువ్వు మోకాలు వేసి చేతులెత్తే అనుభవం నీకుంటే, ప్రార్థించే అనుభవం నీకుంటే ఎక్కడ భయపడవు. ధైర్యంగా వెళ్ళి యేసు నామములో బయటికి పోని ఏం చేస్తావు? గద్దిస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఇది మనకి మహా సంతోషము. ఇది మహాదేవుని పండగ. ఇది మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం. ఒకసారి చూడండి మత్తయి సువార్త, మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూద్దాం. మత్తయి సువార్త
2వ అధ్యాయం 10, 11 వచనాలు చూద్దాం. వారు ఏ ఆనందం అమ్మా? అత్యానందభరితులై. అత్యానందం అంటే ఏ ఆనందం? ఇది కూడా మహా ఆనందమే కదా, మామూలు ఆనందం కాదట. అత్యానందభరితులైనట. దేని బట్టి? ఆ నక్షత్రమును చూచి ఇంటిలోనికి వచ్చి సాగిలపడి ఆయనను పూజించి కానుకలుగా మహానందం అత్యానందభరితులై మహాదేవుణ్ణి ఆరాధించారు. మహా సంతోషం కలిగింది. ఇప్పుడు ఏంటట? మహా ఆనందం అట. ఎందుకు ఈ ఆనందం? ఎందుకండి ఆనందం? ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇంతవరకు మీకు మామూలుగా ఒక విషయాన్ని చెప్పాను. ఇప్పుడు కాస్త లోతుగా వెళ్తాం. మహా ఆనందం ఎందుకు? మహా సంతోషం అంటే యేసయ్య పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఏంటి? యేసయ్య పుట్టాడు కనుక, కుమారుడు అనుగ్రహించబడ్డాడు కనుక, ఆయన భుజముల మీద పరలోకానికి సంబంధించిన ఒక రాజ్యభారం ఉంది కనుక ఇది మహా సంతోషమే. ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానమే. మరి మహా ఆనందం ఏంటి? వ్యక్తిగతంగా మనకి మహా ఆనందం ఏంటి? మనకి ఆనందం 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం. కాబట్టి సొలొమోను గలాలియా దేశమందున్న 20 పట్టణములను హిరాముకు అప్పగించాడు. సొలొమోను హిరామ్ అనే ఒక రాజుకి, సొలొమోను రాజు హిరామ్ అనే ఒక రాజుకి గలాలియా ప్రాంతంలో ఉన్నటువంటి 20 పట్టణాలు అప్పగించాడట. అమ్మా వింటున్నారా? మీ అందరికీ వాక్యం అంటే చాలా ఆసక్తి అని పాస్టర్ గారు చెప్పారు. వాక్యం కోసం చాలా ఎదురు చూస్తారని పాస్టర్ గారు చెప్పారు మొన్నటిసారి మాట్లాడినప్పుడు. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నేను మిమ్మల్ని అడిగితే మళ్ళీ మీరు నాకు చెప్పాలి. హల్లెలూయా. ఎవరెవరికి ఇచ్చారు? సొలొమోను హిరామ్ అనే రాజుకి 20 పట్టణాలు ఇచ్చాడు. ఈ 20 పట్టణాలు ఎక్కడున్నాయి? గలాలియా ప్రాంతంలోని పట్టణాలు. ఈ గలాలియా ప్రాంతంలోని 20 పట్టణాలు సొలొమోను హిరామ్కి ఇస్తే ఆ పట్టణాలు ఏంటో అని చెప్పి హిరాము చూడడానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? హిరాము ఆ పట్టణాలు ఎలా ఉన్నాయో, ఆ ప్రాంతాలు ఏంటో, ఆ ప్రదేశాలు ఏంటో చూడడానికి వచ్చాడట. చూడడానికి వస్తే ఏమన్నాడు చూడండి. అది అతని దృష్టికి అనుకూలమైనవిగా 20 పట్టణాలు కనబడలేదట. నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఇవి ఏపాటి పట్టణాలయ్యా? నువ్వు నాకు ఇచ్చిన ఈ పట్టణాలు ఏపాటివి? ఇవి అనుకూలంగా లేవు. ఇవి అసలు ఏం పట్టణాలు ఇవి? కాబోల్ అంటే మీదన ఒక్కటే ఉంటది. ఉందా? ఉంటే కింద ఫుట్ నోట్లు ఏముందో చూడండి. నిష్ప్రయోజనమైన పట్టణాలు. ఏ పట్టణాలట? గలాలియా ప్రాంతంలో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న 20 ప్రాంతాలు హిరాముకి సొలొమోను ఇస్తే వాటిని చూడడానికి వచ్చి వాటిని తునీకరించి, వాటిని తక్కువ చేసి, వాటిని తేలిక చేసి, వాటిని చులకనగా చూసి ఇవే పట్టణాలు ఎందుకు మనకు వస్తాయి, ఇవి నాకెందుకు ఇస్తున్నావు? వాటిని కాబోల్ అన్నాడు. నా కాబోల్ అంటే నిష్ప్రయోజనమైనవి, పనికిరానివి అన్నాడు. ఏ ప్రాంతాలు అవి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏ ప్రాంతాలు అవి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఏంటమ్మా? అయినను వేదన పొందిన దేశము మీద. వేదన పొందిన దేశం మీరు గుర్తు పెట్టుకోవాలి. మబ్బు నిలవని దేశం మీరు గుర్తు పెట్టుకోవాలి. వేదన పొందిన దేశం అట, మబ్బు నిలవని ప్రదేశం అట. చదవమ్మా. పూర్వకాలమున జబులోని దేశమును, నఫ్తాలి దేశమును అవమానకరమైనటువంటి దేశాలు.
అంత్యకాలమున యోర్దాను అద్దరిని అన్యజనుల గలాలియా ప్రదేశం మహిమ గలదానిగా. హల్లెలూయా. ఇప్పటికి మబ్బు నిలవని ప్రదేశం ఏది ఏంటి? మబ్బు నిలవని ప్రదేశం, వేదన పొందిన దేశం. ఇంకేమన్నాడు? వేదన పొందిన దేశం, మబ్బు నిలవని దేశం. పూర్వకాలమున జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానకరమైనటువంటి దేశాలు. ఇవన్నీ గలాలియా ప్రాంతంలో ఉన్న దేశాలు. ఆ కిందను కూడా చదవండి బ్రదర్. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశం, అన్యజనులు నివసించే గలాలియా ప్రదేశం, అది అన్యజనులు నివసించే ప్రదేశం మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు, చీకటిలో ఉన్న ప్రదేశం, చీకటిలో ఉన్న ప్రదేశం, జనులు గొప్ప వెలుగును, అన్యజనులు నివసించే ప్రదేశం, చీకటిలో నడిచే ప్రదేశం, మరణ ఛాయలు గల ప్రదేశం, వేదన పొందిన ప్రదేశం, మబ్బు నిలవని ప్రదేశం, తునీకరించబడిన ప్రదేశం, వెలివేయబడిన ప్రదేశం, నిష్ప్రయోజనమైన ప్రదేశం, ఎవరికి ఉపయోగం లేని ప్రదేశాలు అవి. ఇవే హిరాముకి ఇచ్చినటువంటి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు ఎంత నొక్కి వక్కారించి చెప్తున్నానంటే, ఈ రోజు ఏదైతే పుణ్యక్షేత్రంగా పిలువబడుతుందో బెత్లెహేము అందులో ఉన్నది. ఈ రోజు ఏదైతే నజరేయుడైన యేసు అని పిలువబడుతున్నాడో ఆ నజరేతు కూడా అందులోనే ఉంది. నఫ్తాలి అందులోనే ఉంది, బెత్లెహేము అందులోనే ఉంది, నజరేతు అందులోనే ఉంది. ఆ చుట్టుపక్కల ప్రదేశాలు, ఈ రోజు వాడబడిన ప్రదేశాలన్నీ మహిమ గలదానిగా చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. ఏం చేయబోతున్నాడు? మహిమ గలదానిగా చేయబోతున్నాను, ఆనందంగా చేయబోతున్నాను. ఎందుకు మహా ఆనందం మనకి? ఎందుకు మహా ఆనందం? చీకటి గల ప్రదేశాన్ని, మరణ ఛాయలు గల ప్రదేశాన్ని, మబ్బు గల ప్రదేశాన్ని, ధృవీకరించబడిన ప్రదేశాన్ని, ఎవరికి కొరగాని ప్రదేశాన్ని, అక్కర్లేని ప్రదేశాన్ని, నీచంగా చూసే ఆ ప్రదేశాన్ని దేవుడు మహిమ గలదానిగా చేయబోతున్నాడు. అందులో నీ ఉండొచ్చు, నేనుండొచ్చు, మనం ఉండొచ్చు. మనలను నువ్వు ఒకసారి అనుకుంటా, నేను తునీకరించబడిన దానినండి, వెలివేయబడిన దానినండి, ఏ మాత్రము చదువుకోలేదండి, ఏ తెలివి లేదండి, మా గోత్రం చిన్నదండి, మా కులం చిన్నదండి, మా దగ్గర డబ్బులు ఏమీ లేవండి, ఎవరికి ఉపయోగం పడట్లేదండి. ఎందుకు నేను? దేవుడికి ఎవరు కావాలో తెలుసా? పెద్ద పెద్ద వాళ్ళు దేవుడికి అక్కర్లేదు, దేవుడికి జ్ఞానులు అక్కర్లేదు, దేవుడికి తెలివైన వాళ్ళు అక్కర్లేదు. బయట ఒక సామెత ఉంది, సామెత కాదు, దుష్టులను శిక్షించడానికి చాలా మంది భగవంతులు వచ్చారట. ఎవరి కోసం వచ్చారండి? దుష్ట శిక్షణ అంటే దుష్టులను, అంటే పాపులను, చెడిపోయిన వారిని, నశించిపోతున్న వారిని అండి, వాళ్ళని శిక్షించడానికి వచ్చారట చాలా మంది. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య, నేను ప్రకటిస్తున్న యేసయ్య, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న యేసయ్య, మనందరం పూజించి ఆరాధిస్తున్న ఆ యేసయ్య, మహిమోన్నతుడైనటువంటి ఆ యేసయ్య, ఆ మహాదేవుడైనటువంటి యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? ఏమన్నాడు? పాపులను పిలవవచ్చి తిని, పాపులను రక్షించవచ్చి తిని. దుష్టుల్ని రక్షించడానికి కాదు, పాపుల్ని రక్షించడానికి వెదకి మరి వచ్చాను. స్తోత్రం కలిగి. మనకి మహా ఆనందం అట. ఎందుకు మహా ఆనందం? ఎందుకు మహా ఆనందం? అల్పమైన బెత్లెహేమా. ఏ బెత్లెహేమా? అల్పమైన బెత్లెహేమా. నీలో నుండే ఈ లోకాన్ని ఏలబోయే రాజు నీలో నుండే వస్తున్నాడు. అల్పమైన వారిని ఎన్నుకుంటున్నవాడు ఆయన. అందుకే మనకి మహా ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నజరేతు, ఉదాహరణకి నజరేతును తీసుకుందాం. నజరేతు
ఇది ఒక కొండ ప్రాంతంలో ఉండే ప్రదేశం. ఎవరైనా ఏదైనా దొంగతనం చేస్తే, ఏదైనా తప్పు చేస్తే అక్కడికి పారిపోతారు, అక్కడికి ఎవడు రాలేడు. అలాంటి ప్రదేశం అది. హల్లెలూయా. అలాంటి ప్రదేశం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చూద్దాం. యోహాను సువార్త. అందుకు నతానియేలు, ఫిలిప్కి నతానియేలుకి మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. అమ్మా, ఫిలిప్కి నతానియేలుకి ఏం జరుగుతుంది? ఫిలిప్పు యేసు క్రీస్తు కోసం చెబుతాడు, నతానియేలు వింటా ఉంటాడు. నతానియేలు ఫిలిప్కి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటే ఫిలిప్పు యేసు క్రీస్తు కోసం చెప్తాడు, నతానియేలు వింటా ఉంటాడు. ఫిలిప్పు అంటాడు, ఇదిగో జరుగుతున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మంచి మంచి కార్యాలు అన్ని చెప్తాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే నజరేతులో జరుగుతూ ఉన్నాయి అని చెప్తాడు. ఎవరు? ఫిలిప్పు నతానియేలుతో అంటాడు. అందుకు నతానియేలు ఏమంటున్నాడు చూడండి. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడుగుతున్నాడంటే నజరేతు మంచిది కాదని అర్థం. నజరేతు పాడైపోయిందని అర్థం. అక్కడ మంచి వాళ్ళు నివసించరు అని అర్థం. అసలు మంచి వాళ్ళే లేని ప్రాంతం అని అర్థం. తునీకరించబడిన ప్రాంతం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అంటే శాపభరితమైనటువంటి ప్రాంతం, మంచిదేది లేని ప్రాంతం. అక్కడ చెడ్డవారు ఉన్నారు, చీకటి గల ప్రజలు ఉన్నారు, మరణ ఛాయల్లో కలిగిన ప్రజలు ఉన్నారు. అది ఎవరికి అక్కర్లేదు. కాబోల్, అది ఎవరికి అక్కర్లేదు, నిష్ప్రయోజనమైనది. అది అదేంటండి? అది నిష్ప్రయోజనమైనది, పనికి రానిది, నిరుపయోగమైనది, ఉపయోగము లేని ప్రదేశం అది. అలాంటి ప్రదేశం కోసం ఫిలిప్పు నతానియేలుతో చెప్తాడు, గొప్పగా చెప్తున్నాడు, ఘనంగా చెప్తున్నాడు. నతానియేలు అంటాడు, అసలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? అది ఒక్కప్పుడు మాట, క్రీస్తు పుట్టక ముందు మాట, క్రీస్తు రాక మునుపు మాట, క్రీస్తు ఆ పట్టణంలోనికి వెళ్ళి నివసించక మునుపు మాట. హల్లెలూయా. చూడండి ఒకసారి, క్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. ఎక్కడ నివసించాడో చూడండి. దేవుడికి ఎవరు కావాలి? షూటు బూట్ వేసుకొని, టై కట్టుకొని, కారు వేసుకొని వచ్చిన దేవుడికి అక్కర్లేదు. హల్లెలూయా. నమ్మకస్తులు కావాలా? చూడండి ఎవరిని చూస్తున్నాడు దేవుడు. చూడండి ఎవరిని కోరుకుంటున్నాడు. గలిలయ ప్రాంతంలోనికి వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేను. చెప్పలు కొడదామా? చేతులు ఉన్నాయా? అంటే గట్టి కొట్టండి, ఆడవాళ్ళు కొట్టండి, ఇంజిన్ మనాలు వస్తాయి, ఇద్దరు పోవాలి. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడట? ఎక్కడికి వచ్చాడట? చెప్పాలమ్మా. ఎక్కడికి వచ్చాడు? నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నాడట. ఈ నజరేతు ఏది? కాబోల్, నిష్ప్రయోజనమైన ప్రాంతం, మబ్బు కలిగిన ప్రాంతం, శపించబడిన ప్రాంతం, అక్కర్లేని ప్రాంతం, తునీకరింపబడిన ప్రాంతం, దొంగలు నివసించే ప్రాంతం, వ్యభిచారులు నివసించే ప్రాంతం, పాడైపోయిన ప్రాంతం, చీకటి గల ప్రదేశం, అంటే మరణ ఛాయల్లో ఉన్న ప్రాంతం. ఎప్పుడైతే యేసు క్రీస్తు అక్కడికి వచ్చాడో, యేసు క్రీస్తు ఎప్పుడైతే ఆ నజరేతు అనే గ్రామానికి వచ్చాడో, నజరేతు యొక్క రూపురేఖలు మారిపోయాయండి. నజరేతు ప్రజలకి మహా ఆనందం కలిగింది, మహా ఆనందం కలిగింది. అక్కడ నివసించే ప్రజలందరికీ కూడా మహా ఆనందం కలిగింది. చీకట్లో నివసించే ప్రజలు, మరణ ఛాయల్లో నివసించే ప్రజలు, మబ్బు కలిగిన ప్రదేశంలో నివసించే ప్రజలు, శాపగ్రస్తులైపోయినటువంటి ప్రజలు, అంటే చెడిపోయిన ప్రజలుగా ముద్రింపబడినటువంటి ఆ ప్రజలకు ఇప్పుడు మహా ఆనందం కలిగింది. ఎందుకో తెలుసా? నజరేతుకి ఇప్పుడు గొప్ప పేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చూద్దామా? మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచే సందర్భం అది.
యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచే సందర్భం అది. చీకటిగా ఉంటున్నప్పుడు మగ్దలేని మరియా, ఆ మరియా, ఈ మరియా చాలా మంది యేసయ్యని చూడడానికి సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి అంతా వెతికి చూశారు, ఎక్కడా కనబడటం లేదు. ఒక్కొక్కరు హృదయంలో ఆందోళన కలిగింది. ఈలోగా ఒక స్వరం వినబడుతుంది, చదవమ్మా. కలవరి పడకండి, సిలువ వేయబడిన ఎవరండి? అందుకతడు. కలవరి పడకండి, అందుకతడు అంటే ఎవరు? నాకు చూడాలి, ఎవరు ఈ మాట చెప్తుంది? దేవదూత. దేవదూత చెబుతుంది. అందుకతడు అంటే దేవదూత. దేవదూత చెబుతుంది అందుకతడు మీరు కలవరపడకండి. చదువమ్మా. నజరేయుడైన యేసు. ఎవరి నోట ఉంది నజరేతు పేరు? ఎవరి నోట ఉందమ్మా నజరేతు పేరు? దేవదూతల నోట్లో ఈరోజు నజరేయుడైన యేసు. కాబూల్ అనే ప్రాంతము ఇప్పుడు దేవదూతల నోటు ఉంది. నిష్ప్రయోజనమైన ప్రాంతము, మబ్బు గల ప్రదేశము, శాపభరితమైన ప్రదేశము, ఎవరికి అక్కర్లేనిది, కొరగానిది, విలువ లేనిది, అసలు పనికిరాని ప్రాంతం ఈరోజు ఎవరి నోట్లో ఉంది? దేవదూతల నోట్లో ఉంది. హల్లెలూయా. దేవుడు దాన్ని ఘనపరిచాడు, దేవుడు దాన్ని మహిమపరిచాడు, దేవుడు దాన్ని ఆశీర్వదించాడు, దేవుడు దాన్ని నిలబెట్టాడు, దేవుడు దాన్ని వాడుకున్నాడు. అందుకే ఈ మహానందం దేవునికి. ఎందుకు మహానందం? ఇది చెప్పండి. మహానందం దేవుడు దాన్ని వాడుకున్నాడు, నిలబెట్టాడు, ఎత్తుపట్టుకున్నాడు. దేవదూతల నోటే కాదు, పిలాతు సిలువ వేస్తూ అంటాడు. పిలాతు యోహాను సువార్త 19:19 పిలాతు సిలువ చేయించి సిలువ మీద ఒక పేరు రాస్తాడు. చదవండి. 19:19. పిలాతు యూదుల రాజైన నజరేయుడగు హల్లెలూయా. ఏమని రాశాడండి? నజరేయుడైన యేసు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే వాడుకుంటాడండి, అంతే. నువ్వు ఏ మూల నుండి, నువ్వు ఎక్కడ గిజ్జోనులాగా గోధుమల చాటును దాక్కున్నా నేను పైకి తీసుకొచ్చి మరి వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నిలబెట్టుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఉపయోగించుకుంటాడు. ఈ లోకానికి నువ్వు అక్కర్లేదేమో, ఈ లోకం నిన్ను చులకనగా చూస్తుందేమో, తేలిగ్గా చూస్తుందేమో, తక్కువగా చూస్తుందేమో, నిన్ను ఒక పనికిరాని వ్యక్తిగా చూస్తుందేమో, అక్కర్లేని వ్యక్తిగా చూస్తుందేమో, నిన్ను నిందిస్తుందేమో, అవమానపరుస్తుందేమో, హేళన చేస్తుందేమో, తేలిక చేసి తక్కువ చేసి మాట్లాడుతుందేమో. నా దేవుడికి నువ్వు కావాలి. నా ప్రభువు నిన్ను కావాలనుకుంటున్నాడు, నా దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు, నిన్ను ఎత్తి పట్టుకోవాలనుకుంటున్నాడు. నువ్వే కావాలి నా దేవుడికి, నీలాంటి వాళ్ళే కావాలి నా దేవుడికి. నువ్వు ఎక్కడున్నా, ఏ మూలన్నా నువ్వు కావాలి నా దేవుడికి. అందుకే మహానందం, అందుకే మహానందం. ఇది మామూలు ఆనందం కాదు. వారు అత్యంత భరితులయ్యారట, అత్యానంద భరితులయ్యారట. దేవుని దగ్గరికి వచ్చారు, పూజించారు, ఆరాధించారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి స్తోత్రం చెప్దాం ప్రియులారా. పిలాతు మేదన పెట్టాడు. పిలాతు మేదన పెట్టాడే లేదండి? అపోస్తుల కార్యం 2:22 చూడండి. దేవుడు ఒక వ్యక్తిని, ఒక నామాన్ని, ఒక వ్యక్తిని, ఒక మనిషిని వాడుకోవాలంటే ఎంత గొప్పగా వాడుకుంటాడో. అపోస్తుల కార్యం 2:22 చూడండి. ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడైన యేసు అనొచ్చు కదా, యేసు అనట్లేదు. ఏమంటున్నాడు? దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను, మహా అద్భుతములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు. హల్లెలూయా. దేవుడు యేసు చేత అనలేదు. దేవుడు నజరేయుడైన యేసు చేత. హల్లెలూయా. నజరేయుడు ఎంత గొప్పగా దానికి ఆ పేరు, ఎంత గొప్ప పేరు దానికి. దానికి ఎంత ఘనతనిచ్చాడు, ఎంత గౌరవాన్ని ఇచ్చాడు, దానికి ఎంత విలువనిచ్చాడు.
గాడిద యేసయ్యను మోస్తే గాడిదకి ఏం చేశారంటే టవల్స్ పరిచారు, కొమ్మలు పరిచారు, పరుపులు పరిచారు అండి. దానికి ఎంత ఘనత! నువ్వు యేసయ్యని మోస్తే నీకు అంతే ఘనత. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను 6వ తరగతి చదువుకున్నాను. నేను సిల్వర్ వ్యాపారం చేసేవాడిని. 16 సంవత్సరాల వయసు అప్పుడు, 15-14 సంవత్సరాల వయసు అప్పుడు ఒక చిదిగిపోయిన షర్ట్ వేసుకొని, తువ్వాలు వేసుకొని, లింగి కట్టుకొని బస్సులు ఎక్కి సిల్వర్ తప్పేలాలు అమ్మేవాడిని. ఇప్పుడు వరకు అలాగే ఉంటే అక్కడే ఉండిపోతుందేమో. ఎప్పుడైతే యేసయ్యని తెలుసుకొని యేసయ్య సన్నిధిలో వచ్చి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఈరోజు ఊరు వాడ ఏం చేస్తున్నాడు? ఆయన బిడ్డగా నాకేమొస్తుంది? గౌరవం వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాలంటే ఎంత కింద ఉన్నా తీసుకొచ్చి నిలబెడతాడు. యేసన్న గారు ఉన్నారు, 6వ తరగతి ఫెయిల్డ్. ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులే అతను పిచ్చోడు అయిపోయాడని, మనస్తాపం చెందాడని ఆయన బయటికి దోసేశాడు. ఎంగిలాకులు ఏరుకున్నాడట. ఎవరో భారతదేశంలో ఉన్న అన్ని డినామినేషన్లు కూడా సందర్భము లేకుండా గౌరవించే ఏకైక వ్యక్తి యేసన్న గారు. అవునా కదా? ఏ డినామినేషన్ కి సంబంధం లేదు. ఏ డినామినేషన్ వాళ్ళైనా యేసన్న గారిని గౌరవిస్తారు. కానీ ఆయన ఒకప్పుడు 6వ తరగతి చదువుకున్నాడు. బయట పారివేయబడిన ఎంగిలాకులు ఏరుకొని తిన్నాడు. కుటుంబ సభ్యులే అక్కర్లేదని బయటికి దోసేశారు. అలాంటి వాడిని, అలాంటి నిష్ప్రయోజనమైన వాడిని ఈ భారతదేశానికే ఆనిముత్యంగా చేసేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబోల్ లాంటి ప్రదేశాలు, నిష్ప్రయోజనమైన ప్రదేశాలు, పనికి రాని వారిని పనికొచ్చే వాళ్ళుగా, ప్రయోజనమైన వారిగా చేసేస్తాడు. పనికి రాని పాత్రలు ఆయన అంటాడు, పనికి రాని పాత్రనని నన్ను పారివేయక, నన్ను విసిరేయక, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో ప్రభువా అని నువ్వు మొర్ర పెట్టాలా గాని, ప్రార్థించాలా గాని, గోజాడాలా గాని, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో చేతులు చాచి అడగాలే గాని, పనికి రాని నిన్ను, కాబోల్ లాంటి నిన్ను, పప్పుగల నిన్ను, ఎవరికి అక్కర్లేని నిన్ను, తినేకించబడి నిన్ను, నిందించబడుతున్న నిన్ను పైకి లేవనెత్తి నిలబెడతాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఫిలోమాను పత్రిక ఒకసారి చూడండి. బైబిల్లో ఫిలోమాను పత్రిక ఒకసారి చూద్దామా? చూడండి ఒకసారి ఫిలోమాను పత్రిక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలోమాను పత్రిక చూస్తే అక్కడ మనకు ఒక ఆయన కనబడతాడు. ఎవరు కనబడతారండి? ఎన్నో పేజీ అమ్మది తీసారా? ఫిలోమాను ఎన్నో పేజీ? 199వ పేజీ. చూడండి, ఈ ఫిలోమాను పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక అండి. ఒక్క అధ్యాయమే ఉంటుంది. ఇక్కడ మనకి 3 మనుషులు కనపడుతున్నారు. ఒకరు ఫిలోమాను, రెండో వాడు మొట్టమొదటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు. రెండో వాడు ఎవరండి? ఫిలోమాను. మూడో వ్యక్తి ఎవరు? ఒనేసియం. ముఖ్యంగా 3. హల్లెలూయా. తిమోతి కూడా కనబడతారు. తిమోతితో పాటు మరో 3 మనుషులు కూడా కనబడతారు. కానీ డిస్కషన్ అంతా 3 వ్యక్తులతో జరుగుతారు. ఒకటి అపోస్తలుడైనటువంటి పౌలు, రెండోది ఫిలోమాను, మూడోది ఒనేసియం. పౌలు గారు ఫిలోమానికి లెటర్ రాస్తున్నాడు, ఉత్తరం రాస్తున్నాడు. బాబు ఫిలోమాను అని రాస్తా ఉన్నాడు. రాస్తూ ఏమంటాడంటే చాలా మంచి మాటలు రాస్తాడండి. హల్లెలూయా. చూడండి ఒకసారి 4వ వచనం చదవండి.
నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. మాట పౌలు గారు ఫిలోమాను విషయంలో అంటాడు, ఫిలోమాను నీవు నిజంగా మంచి ప్రేమ కలిగిన వాడివి అంటాడు. ఎవరట? ప్రేమ కలిగిన వాడు ఫిలోమాను. ఒక ప్రేమ కలిగిన వాడే కాదు కానీ పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులంటే పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసం అంటే సేవకుల పట్ల నీకున్న విశ్వాసం గురించి నేను విన్నాను. నీకున్న ప్రేమ, సేవకుల పట్ల నీకున్న విశ్వాసం నేను విన్నాను. దాన్ని బట్టి నేనేం చేస్తున్నాను, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను అంటాడు. క్రీస్తుని బట్టి మీ యందు ప్రతి శ్రేష్టమైన వరం విషయము నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారుట అనుదినము కార్యకారి కావాలని నేను వేడుకొనిచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలన్నీ రాస్తూ 9వ వచనంలో మంచి మాట అంటాడు, చదవండి. కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించాలన్నది నా ఆలోచన. అయితే నాకు ధైర్యం ఉంది. అయినను బుద్ధుడను ఇప్పుడు క్రీస్తు ఖైదీ అయి ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేషియం గురించి మాట్లాడుతున్నా. ఈ ఒనేషియం ఎవరండి? ఒకప్పుడు ఫిలోమాన్ ఇంట్లో పనిచేస్తున్నాడు. ఎవరింట్లో పనిచేశాడు? ఫిలోమాన్ ఇంట్లో పనిచేసి ఫిలోమాన్ ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు. ఏం చేశాడు? దొంగతనం చేసి పారిపోయినాడు. మరి ఫిలోమాన్ ఇంట్లో దొంగతనం చేసి దొరికాడో, మరి ఇంకెక్కడ దొంగతనం చేసి దొరికాడో కానీ మరొక దొంగోడు ఎక్కడికి వెళ్ళిన దొంగోడే కదా. మరి దొంగతనం, అందుకే ఈ దొంగోడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఎవరు? ఒనిషియమును తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అప్పటికే పౌలు గారు జైల్లో ఉన్నారు. అయితే ఒనిషియం జైలుకి వెళ్ళిన పద్ధతి వేరు, పౌలు గారు జైలుకి వెళ్ళిన పద్ధతి వేరండి. పౌలు జైలుకి ఎందుకు వెళ్ళాడు? సువార్త నిమిత్తం వెళ్ళాడు. ఒనిషియం దేని నిమిత్తం వెళ్ళాడు? దొంగతనం నిమిత్తం వెళ్ళి ఉండొచ్చు. పూర్తిగా అది లేదన్న, ఏ దొంగతనమో ఏదో చేసి ఉండొచ్చు, జైలుకి వెళ్ళాడు. అందుకే పౌలు అంటాడు, నేను నా బంధకములలో కనిన నా కుమారుడు గురించి నీ దగ్గర మాట్లాడాలనుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా అంటూ ఒక మంచి మాట అంటాడు. చదవనాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును మా యేసు క్రీస్తుని ఎరగక ముందు నువ్వు ఎలా ఉన్నా ఎవరికీ అక్కర్లేదు. నువ్వు యేసు క్రీస్తుని ఎరిగిన తర్వాత నువ్వు నిష్ప్రయోజనమైన దానిగా, నిష్ప్రయోజనమైన వాడిగా ఉండకూడదు. మనం కాబోల్లాగా ఉండకూడదు, మబ్బు కలిగిన ప్రదేశాల్లా ఉండకూడదు, ఏంటి నిస్సారమైన వారిగా మనం ఉండకూడదు. ఈ ఒనిషమట మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, పనికిరానోడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు పనికిరానోడు. చదువునా. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. పౌలు అంటాడు, అయ్యో బాబు, ఒకప్పుడు ఈ ఒనేషియం నీకు నాకు నిష్ప్రయోజనమైన వాడు, పనికిరానోడు. ఇప్పుడు ఇతను నీకు పనికొస్తాడు, నాకు పనికొస్తాడు. చాలా మంచి మాటలు మాట్లాడతాడండి. ఇక్కడ చాలా మంచి మాటలు మాట్లాడతాడు. చదువమ్మా. ఇప్పుడు అతడు మామూలోడు కాదు. ఒకప్పుడు ఎలాంటోడు? దొంగోడు, దోపిడీగాడు, నీ ఇంట్లో డబ్బులు దాచుకొని పారిపోయినాడు. కానీ ఇప్పుడు అలాంటోడు కాదు. ఇప్పుడు ఎవడు? నా ప్రాణము వంటి వాడు. నేను నా బంధకాలను ఇతని కన్నాను వాక్యం చెప్పి, వాక్యాన్ని పెంచి, వాక్యాన్ని అందించి, సువార్త చెప్పి ఇతను నేను రక్షించాను. ఇతను నా ప్రాణము వంటి వాడు ఇప్పుడు అయ్యాడు. నీ యొక్కకు అక్కడ కింద అంటాడు, నా దగ్గరే ఉంచుకోవాలనుకున్నాను. ఒకప్పుడు నువ్వు నాకు పరిచర్య చేసావు,
మళ్ళీ నీకు బదులు ఇతను పరిచర్య చేస్తాడు, నా దగ్గరే అట్టే పెట్టుకోవాలనుకున్నాను. కానీ అది సబబు కాదని నాకు అర్థమైంది. ఎందుకంటే అతను నీ దగ్గర పని చేస్తున్నాడు కదా, నా దగ్గర పెట్టేసుకుంటే ఒకవేళ నువ్వు బాధపడతావేమో కనుక మరలా తిరిగి నీ దగ్గరికి పంపిస్తున్నాను. పెట్టుకోవాలనుకుంటే పౌలు తన దగ్గరే పెట్టుకోవచ్చు. ఎవరిని? ఆ మాటలు అలాగే ఉంటాయి, చూడండి, ఇప్పుడు చదవండి. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు బదులుగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతను నుంచుకొని వాళ్ళని ఉంచుకోవాలనుకున్నాను ఉంటుంది గాని నీ ఉపకార ధర్మాన్ని బలవంతము చేతనైనను కాక స్వేచ్ఛాపూర్వకమైన ఒకవేళ ఉంచుకోవాలనుకుంటే నువ్వు అతను నా దగ్గర పంపిస్తే నేను పెట్టుకోవాలి తప్ప నీ సమ్మతి బలవంతంగా నా దగ్గర ఉంచుకోవాలనుకోవడం లేదు. నీ సమ్మతి లేక ఏమీ చేయడం నీ దగ్గర దొంగతనం చేసి నీ దగ్గర నీ ఇంట్లో ఉన్నాడు కదా పని చేశాడు, నీ దగ్గర దొంగతనం చేసి పనికి వచ్చేసాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాడని నీకు తెలిసిందనుకో, ఇదే నా ఇంట్లో దొంగతనం చేసి నా దగ్గర డబ్బులు పట్టుకొచ్చినాడు ఈ పౌలు, నా ఆత్మీయ గురువు గారు ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఇదే పని ఇదే పద్ధతి అని మళ్ళీ నువ్వు నన్ను అన్నా అంటావు. ఇప్పుడు ఇదే గొడవలు ఎక్కువ కదా. ఏమీ చేయడం నాకు ఇష్టం లేదు. అతడికి మీదట దాసుడిగా నువ్వు చూడకూడదు. దాసుని కంటే ఎక్కువ వాడిగా ప్రియ సహోదరుడుగా విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము మరంత విశేషమైన వాడిగా ఉండడానికి కాబోలు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఎడబాపు నీకు మంచిదే. అతను ఇంతకు ముందు నిష్ప్రయోజనమైన వాడిగా ఉన్నాడు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు, నేను బంధకాల్లో కన్నాను. ఒకప్పుడు అతడు నిష్ప్రయోజనమైన వాడిగా ఉన్నా ఇప్పుడు ప్రయోజకుడిగా మారిపోయాడు. అతడు నీకు నాకు ఇద్దరికి కూడా ప్రయోజనమైన వాడే. మళ్ళా తిరిగి నా దగ్గర పెట్టుకోవడం ఇష్టం లేదు, నీ సమ్మతి లేకుండా నీ ఇష్టం లేకుండా నా దగ్గర ఉంచడానికి ఇష్టం లేదు. ఇప్పుడు నీ దగ్గరికే తిరిగి పంపిస్తున్నాను. అతని ఇక మీద దాసుడిలాగా ఉండకుండా అంతకన్నా ఎక్కువగా చూసుకోవాలి నువ్వు. అతను ఇప్పుడు ప్రియమైన వాడు, అతను ఇప్పుడు ప్రయోజనమైన వాడు, ఉపయోగపడతాడు. హల్లెలూయా అంటూ ఒక మంచి మాట అంటాడు చూడండి. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచని ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకో. అతడు నీకు ఏ నష్టమైన కలుగు చేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను ఒకవేళ నీకేమైనా కష్టం కలుగు చేస్తే నష్టం కలుగు చేస్తే అది నా లెక్కలో చేర్చుకో. పౌలను నేను నా స్వహస్తముతో ఆ లెక్కలో మరి అతన్ని చేర్చుకో, నా లెక్కలో చేర్చుకో. ఏ లెక్కలోనట? అతను నీకేమైనా అప్పు ఇవ్వాల్సి వస్తే, డబ్బులు ఇవ్వాల్సి వస్తే, బాకీ ఇవ్వాల్సి వస్తే ఆ రుణం ఇక మీదట అతను తీర్చడు. ఎవరు తీరుస్తారు? నేను తీరుస్తాను. ఒడిశ్యమును మన రుణం అప్పడక ఆ అప్పు ఆ రుణం ఎవరు తీరుస్తాడు? పౌలు అంటాడు నేను తీరుస్తాను అన్నాడు కానీ మళ్ళీ ఇంకో మాట అంటాడు చూడండి. పౌలును నేను నా స్వహస్తముతో ఈ మాట రాస్తున్నాను, అది నేనే తీరుస్తాను. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. నేను చెప్పనేలా? రుణపడ్డావు? ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాడు పౌలుకి? ఎప్పుడైనా అప్పు ఇచ్చాడు పౌలుకి? ఇక్కడ ఎంతమంది పాస్టర్ గారికి రుణపడి ఉన్నారనుకుంటున్నారు? మీరు ఎవరైనా రుణపడి ఉన్నారా పాస్టర్ గారికి? పాస్టర్ గారి పేరు జయరాజు గారు. ఇంతమంది విశ్వాసులు ఉన్నారు. మీరు ఎవరైనా అప్పు ఉన్నారా, రుణపడి ఉన్నారా లేదా? చెప్పండి అన్నా. రుణపడి ఉన్నావా లేదా? ఇది ఎలా ఉన్నాం? పౌలు అంటాడు ఆ రుణం నేనే తీరుస్తాను అన్నాడు. అంటూ మళ్ళీ అంటాడు అయినను, చదువునన్న మళ్ళీ ఆ మాట, అతను నీకే నష్టమైన కలుగు చేసిన నీకేమైనా రుణమన్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వాయిచున్నాను, అది నేనే తీర్చున్నాను. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అంటే అర్థం ఏంటండి? పౌలుకి ఎవరు రుణపడి ఉన్నారు? ఫిలోమోను రుణపడి ఉన్నాడట. ఎందుకు రుణపడి ఉన్నాడు? ఆత్మీయ తండ్రి పౌలు గారు ఏమిచ్చాడు? డబ్బులు ఇచ్చాడు. ఏమిచ్చాడు? వాక్యాన్ని బోధించాడు.
ఆధ్యాత్మికమైన ఆహారాన్ని పెట్టాడు, ఆత్మీయమైన ఆహారాన్ని పెట్టాడు. నువ్వు ఆధ్యాత్మికంగా బలపడడానికి, ఆధ్యాత్మికంగా నిలబడడానికి. ఈరోజు దైవజనులు 30 రోజులు బట్టి మిమ్మల్ని ఇక్కడ పెట్టి బయట నుండి సేవకులు పిలిపించి మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆత్మీయంగా బలంగా ఉండాలి, ఈ లోకంలోనికి వెళ్ళిపోకూడదు, లోకంలోనికి జారిపోకూడదు అని గొప్ప గొప్ప ఆలోచనతో ఆయన తీసుకుని నిర్ణయం ఎవరి కోసం? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు. అప్పుడు ఎవరెవరికి రుణపడి ఉన్నారు? పాస్టర్ గారు మీకు రుణపడి లేరు ఏంటి? సంఘస్థులే సేవకునికి రుణపడి ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక అని అంటున్నాడు పౌలు. అంటున్నాడు, అయినను ఆత్మీయ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావు. చదువునన్నా. అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన కలుగు నిమిత్తం క్రీస్తునందు నా హృదయమునకు నీకు రాయచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అది కంటిన్యూ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంచి మాట చెబుతున్నాడు పౌలు. ఫిలోమోను, నువ్వు ఇంకా ఎక్కువగా చూడాలి, నువ్వే నాకు రుణపడి ఉన్నావు. ఆ కింద చదువు నాన్న, నువ్వే చదవండి బ్రదర్. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి, మాట వింటావని విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడునని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. హల్లెలూయా. బస సిద్ధము చేయము. చూడండి, దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనం నిష్ప్రయోజనమైన వాళ్ళగా ఉండడం దేవునికి మా ఇక్కడ అటు ఇటు చూడకండి. 2 నిమిషాల్లో నేను ముగిస్తాను, నా సమయం అయిపోయింది. నిష్ప్రయోజనమైన వాళ్ళగా మనం ఉండడం ఎవరికి ఇష్టం లేదు? దేవుడికి ఇష్టం లేదు. నిష్ప్రయోజనమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రయోజనమైన వాళ్ళగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. పౌలు అందుకే ఫిలోమోనుతో అంటున్నాడు, ఈ ఒడిష్యం ఇంతకు ముందు నీకును నాకును నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడైతే నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. నేను కన్నాను తండ్రి. ఎందుకు ఇన్ని మాటలు రాస్తున్నాను? కొన్నిసార్లు చూడండి, కొన్ని సంఘాల్లో సేవకులకు ఒక ఆత్మ తప్పిపోతే, ఒక ఆత్మ బయటికి వెళ్ళిపోతే, ఒకవేళ ఎవరైనా అలిగితే, ఒకవేళ ఎవరైనా బాధపడితే సేవకుడికి ఇచ్చుకుపోతూ ఉంటాడు. ఎందుకో చెప్పండి? డబ్బులు పోయానో, డబ్బులు పోగొట్టుకున్నారనో కాదు. ఎందుకంటే మేము కన్నాము, వీళ్ళు దేవుడు మాకు అనుగ్రహించిన బిడ్డలు, మా పిల్లలు. సేవకుడికి తన కడుపును పుట్టిన పిల్లల కంటే సంఘములో ఉన్న పిల్లలకి ఎక్కువ విలువనిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. వాళ్ళ కోసమే తాపత్రయపడతా ఉంటారు, వాళ్ళ కోసమే ప్రయాసపడతా ఉంటారు, వాళ్ళ కోసమే అహర్నిశలో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే అంటే మాకే కష్టం వచ్చినట్టుగా కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వారి కోసం మోకరిస్తారు, ఉపవాసం ఉంటారు, వారి కోసం మోకరిస్తారు, ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంత ప్రయాస! ఈ ప్రయాసనే పౌలు ఫిలోమోనుకు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలారా, ఫిలోమోను గురించి కూడా గొప్ప మాట చెప్పాడు. ఫిలోమోను, నువ్వు పరిశుద్ధుల అవసరతలో నీ విశ్వాసం నాకు తెలుసు అన్నాడు. ఫిలోమోను ఎందుకు ఇంత వివరంగా ఎందుకు ఫిలోమోనుగా చెప్తున్నాడు? ఇంకా చాలా మంది లేరు, చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఒక సంఘంలో 100 మంది ఉన్నారనుకోండి, కొంతమంది అంటారు నాకే చెప్తారండి అయ్యా, నీకే చెప్తారు బాబు, ఇంకెవరికి చెప్పరు. ఎందుకంటే నువ్వే వింటావు. ఎవరంటారు? నీకే ఎందుకు చెప్తారంటే కాసే చెట్టుకే దెబ్బలట. ఎవరికి దెబ్బలు? కాయలేని వాళ్ళకి అందరికీ చెప్తారేంటి? నువ్వే వింటావు, నువ్వు గౌరవిస్తావు.
ఫిలోమాను వింటాడు, ఫిలోమాను గౌరవిస్తాడు. నువ్వు నా మాట వింటావని. హల్లెలూయా. ఎవరి మాట వింటావని? ఎవరి మాట వింటారండి? బ్రదర్కే ఎందుకు చెప్తారు మాస్టర్ అని నేను, లేదా ఆయనకే ఎందుకు చెప్తారు? వింటారు, విన్న వాళ్ళకే చెబుతారు. ఎవరైనా ఫిలోమానికి ఎందుకు చెబుతున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. మాస్టర్ నాకెందుకు చెప్పరండి? నువ్వు ఎప్పుడు దగ్గరికి రాలేదు. దగ్గరగా వచ్చిన వాళ్ళకే చెబుతారు ఏ సేవకుడైనా, దగ్గరగా ఉన్న వారికి చెబుతారు ఏ సేవకుడైనా. సమయాన్ని కేటాయించే వాళ్ళకే, ఆ మాత్రం ఈ మాత్రం ముందుకు వచ్చిన వాళ్ళకే ఎవరైనా ఏం చేస్తారు? ఏం చేస్తారండి? చెప్తారు, ఆ పని చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి యేసు క్రీస్తు మహాదేవుడు. క్రిస్మస్ అంటే ఏంటి? మహాదేవుడిని ఆరాధించేది. ఇది మహా పండుగ. ఇది మహా సంతోషకరమైన వర్తమానం. అంటే ఇది మామూలు సంతోషం కాదండి. ఇది ఏ సంతోషం? ఎందుకంటే మన కొరకు యేసు క్రీస్తు వారు పుట్టారు. ఎందుకు పుట్టారు? ఎందుకు పుట్టారమ్మా? పాపులను రక్షించడానికి, మనల్ని రక్షించడానికి. మన కొరకు ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. మనల్ని పరలోకానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఆయన. ఇదే మహా సంతోషకరమైన వర్తమానం. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఒకడు పుట్టాడు, అనుగ్రహించబడ్డాడు. మూడోది ఏంటి? మహా ఆనందం. ఏ ఆనందం అమ్మా? మహా ఆనందం. ఎందుకంటే చీకటిలో ఉన్న నిన్ను రక్షించాడు, మరణ ఛాయల్లో ఉన్న నిన్ను రక్షించాడు, పాపపు ఊబిలో ఉన్న నిన్ను రక్షించాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన. మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహా ఆనందం, మహా ఆనందం. నన్ను రక్షించాడు, నన్ను విడిపించాడు, నన్ను విమోచించాడు, నా కుటుంబాన్ని మరణ పడకల్లో నుంచి లేవనెత్తాడు. గతంలో వచ్చినప్పుడు మీకు చెప్పాను. హల్లెలూయా. నన్నే కాదు, మిమ్మల్ని కూడా మరణ ఛాయల్లో నుంచి విడిపించాడు. మిమ్మల్ని కూడా ఏం చేశాడండి? మరణ పడకల్లో నుంచి విడిపించాడు, రక్షించాడు. నిష్ప్రయోజనమైనటువంటి మిమ్మల్ని ప్రయోజనకరమైన వారిగా మార్చడానికి చూస్తా ఉన్నాడు. ఇదే మనకి మహా ఆనందం. మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? మన సువార్తను ప్రకటించాలి. అనేకులను క్రీస్తు ప్రేమను పంచాలి. అనేకులను ప్రభు సన్నిధికి నడిపించాలి. మన ప్రయోజనకరంగా మారాలి. సంఘానికి ప్రయోజనకరంగా, సేవకునికి ప్రయోజనకరంగా, దేవునికి ప్రయోజనకరంగా మనం మారాలి. మనం కాబోల్లా ఉండిపోవడానికి వీల్లేదు. మబ్బు కలిగిన వారిగా ఉండిపోవడానికి వీల్లేదు. నిస్సారంగా నిస్సత్వంతో ఉండిపోవడానికి వీల్లేదు. ఎవరికి కొరగాని వారిగా, అక్కర్లేని వారిగా ఏదో ఒక మూల ఉండిపోవడానికి. అపోస్తలుడైన పౌలు తన బంధకాల్లో ఒనీషియముని కన్నాడు. నువ్వెంతమందిని కన్నా? నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? బ్రదర్ మీకు ఎంతమంది పిల్లలండి? బాబా పాప. నేను అడిగింది నా పిల్లలు కాదు, ఆయన బాబు అన్నాడు. కానీ నేను అడిగింది ఎంతమంది పిల్లలు అడుగుతున్నాను. ఎవరిని? మీరు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత, యేసు సన్నిధికి రావడం మొదలుపెట్టిన తర్వాత, పాటలు పాడడం మొదలుపెట్టిన తర్వాత, ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత, సేవకుని దగ్గర వాక్యాన్ని బోధించడం నేర్చుకున్న తర్వాత ఆధ్యాత్మికంగా ఎంతమందిని కన్నా? మీరు చేపట్టుకొని ఒక్కరినైనా, ఒక కుటుంబాన్నైనా దేవుని సన్నిధికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉంటే పైకెత్తం చెయ్యి. ఉన్నారా? లేదు, భయపడకండి. ఉంటే ధైర్యంగా చెప్పండి. హల్లెలూయా. మీరు పిలిస్తే వచ్చిన వారు, మీరు పిలిస్తే రక్షించబడిన వారు, మీరు పిలిస్తే ప్రభు ప్రేమను తెలుసుకున్నవారు. కొన్నిసార్లు రాకపోవచ్చు, లేకపోతే ఇంకెక్కడో నువ్వు ఉత్తనాలు వేసి ఇంకెక్కడికైనా వెళ్ళవచ్చు. కొన్ని అలాంటి వాళ్ళైనా ఉన్నారా లేదా? దాంట్లో మనం చదువుకున్న అపోస్తలుల కార్యంలో 8:8 వాళ్ళు ఏం చేశారట? యోదయ, ఫిలోమా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులు యేసు వైపు వారు తిరిగేలాగా చేశారట. దేవునికి నీకు ఎంతమంది ఆత్మీయ పిల్లలు ఉన్నారు? నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది చేయి పట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి నడిపించావు? ఎంతమంది చేయి పట్టుకొని నువ్వు ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ప్రయోజకురాలుగా మారాలి. నువ్వు నిష్ప్రయోజనమైన వాడిగా, నిష్ప్రయోజనమైన దానిగా ఉండడం నా దేవునికి ఇష్టం లేదు. నువ్వు ప్రయోజనమైన వాడిగా, ప్రయోజనమైన దానిగా నువ్వు మారాలి. మారాలా లేదండి? మారదామా? ఈ వార్త
కొందరికి కాదు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో ప్రజలందరికీ. ఇది కొందరికి అందరికా? ఈ జాబిలో ఉన్న ఒక ఏంటంటే ఈ కాలనీ మాత్రమే ప్రజలక, ఇది కొందరికి కాదట. ఏంటంటే అందరికీ, ప్రపంచమంతటికి క్రిస్మస్ ని ఒక భారతదేశం వల్ల కాదు, యావత్ ప్రపంచం మొత్తం జరుపుకుంటా ఉన్నారు. మనం కొందరికి కాదు అందరికీ సువార్త ప్రకటించాలి. యేసు క్రీస్తు కొందరికి కాదు అందరికీ ప్రభువై ఉన్నాడట. యేసు అందరికీ ప్రభువై ఉన్నాడు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. మనం అందరినీ ప్రభు పాదాల దగ్గరికి నడిపించడానికి మన వంతు ప్రయాసం మనం హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా మనం దేవుని వెతకాలి, దేవుని దగ్గర ఉండాలి, దేవునితో మనం జీవించాలి. మనం నిష్ప్రయోజనమైన పట్టణమైనటువంటి నజరేతును దేవుడు వాడుకున్నాడు. దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రభువా, నేను నిష్ప్రయోజనమైన వాడిని, నేను కాబోల్ లాంటి వాడిని, నేను అల్పమైన బెత్లెహేము లాంటి వాడిని, కానీ నన్ను వాడుకో ప్రభువా అని రాత్రిని వాడితే దేవుడు నేను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మబ్బు కలిగిన దానిగా ఏంటి ఒక మూల దాటిపోయావు, ఎక్కడ నీ ఉనికి లేదు, నీ తాలూకా స్థితి ఎక్కడ కూడా కనపడటం లేదు. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడుగుదామండి, ఒక 5 నిమిషాలు అడుగుదాం.